వెల్కమ్ బ్యాక్. న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించడానికి జాతీయ లోక్ అదాలత్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. లోక్ అదాలత్ల ద్వారా వెలువడుతున్న తీర్పులు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్లపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్ల ద్వారా వస్తున్న తీర్పులు సామాన్యులకు ఊరటనిస్తున్నాయని, సత్వర పరిష్కార మార్గం చూపుతూ ఉచితంగా సేవలందిస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి కేసుల పాలైన వారు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని అన్నారు. ఈ మిగతా బార్తో పోల్చుకుంటే ఈ ఆదిలాబాద్ బార్లో మంచి మనసు ఉన్న న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించకపోతే అది నా పొరపాటు అవుతుంది. కాబట్టి ఈ వేదిక మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎలాంటి ఖర్చు లేకుండా కేసులు రాజీ కుదుర్చుకునేందుకు లోక్ అదాలత్ మంచి మార్గమని మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. ఏళ్ల తరబడి సమయంతో పాటు డబ్బును వృధా చేసుకుంటున్న కక్షిదారులకు లోక్ అదాలత్ తీర్పులు సాంత్వన చేకూరుస్తున్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు సామరస్యంగా కేసులను పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు కార్యాలయ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. చిన్న చిన్న వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు రాజీ పడే దిశగా లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతోందని జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన పట్టణాల్లో 12 బెంచ్లను ఏర్పాటు చేశామని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ కు రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం రావడం ఎంతో హర్షించదగిన విషయం అన్నారు. అందులో ఎలాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా మేము అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ నడుస్తుందని ఇంతవరకు మాకు తెలియదు అని చెప్పేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రచారం విని మమ్మల్ని సంప్రదించడానికి వచ్చారు. అట్లాగే మండలంలో కూడా ఆటోలో మైకి పెట్టించి అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని దగ్గరలో కూడా ప్రచారం కల్పించడానికి మాకు చాలా సహాయం అందించారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పర్యవేక్షించారు. సిద్దిపేట జిల్లా కోర్టులో 7 బెంచ్లు ఏర్పాటు చేసి 2198 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, భూ వివాదాలకు సంబంధించిన పలు కేసుల్లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరమే పరిష్కారం లభించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కక్షిదారులు ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని సాయి రమాదేవి అన్నారు. 7 బెంచెస్ వేయడం జరిగింది. ఇక్కడ సిద్దిపేటలో డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి నా బెంచ్ ఉంటుంది, నా బెంచ్లోనే చేస్తాను. అలానే ప్రీ లిటిగేషన్ కేసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏవైతే ఉంటాయో అది స్వాతి మేడం, సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడం చేస్తారు. అలానే మిలింద్ కామ్లే గారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ఆయనకి ఆ కోర్టుకి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా సార్ చేస్తారు. అలానే చందన గారు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ బెంచ్, ఆ కోర్టులో ఉన్నటువంటి కేసెస్ అన్ని మేడం చేస్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీతతో పాటు అదనపు న్యాయమూర్తులు ఇందులో పాల్గొన్నారు. సివిల్, క్రిమినల్, కాంపౌండ్, ఫ్యామిలీ, యాక్సిడెంట్ కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు. జిల్లాలో మొత్తం 6 బెంచ్ల ద్వారా కేసులను పరిష్కరిస్తున్నామని న్యాయమూర్తి సునీత తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశామన్నారు. దీన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ కు గాను 6 బెంచ్లు కాన్స్టిట్యూట్ చేశాము. 4 మ్యాజిస్ట్రేట్ కోర్టులలో, 1 సబ్ కోర్టులో, ఇంకొకటి జిల్లా కోర్టులో. ఈ కోర్టులలో రాజకీయ ఆమోదమైన కేసులన్నీ పరిష్కరించబడతాయి. ఇప్పటికే ఈరోజు 700 కేసెస్ సెటిల్ అవ్వడం జరిగింది. ఇంకా అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 400 or 500 కేసెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో 4వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు.
దీర్ఘకాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ఇది చక్కటి అవకాశమని జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ అన్నారు. రెవెన్యూ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు, చెక్ బౌన్స్ సమస్యలు, కార్మిక వివాదాలు, వివాహ వివాదాలు, భూసేకరణ కేసులు, మేధో సంపత్తి హక్కులు, వినియోగదారుల విషయాలకు సంబంధించిన పలు కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించినట్లు న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టుల చుట్టూ తిరిగే రవాణా, ఆర్థిక భారం తగ్గుతుందని, క్షణికావేశంలో చేసిన చిన్న చిన్న తప్పులకు లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తున్నట్లు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పాల్గొన్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడానికి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు. సివిల్ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వైవాహిక కేసులు, తగాదాలకు సంబంధించి కేసులు జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు అంగీకార యోగ్యమైతే సత్వర పరిష్కారం పొందవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయమూర్తి సురేష్ పర్యవేక్షించారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ తోడ్పడుతోందని తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 2000కు పైగా కేసులు రాజీ మార్గంలో పరిష్కరించినట్లు వెల్లడించారు.